श्रीमदादिनारायणस्य अचिन्त्यापरमितशक्त्याभ्ययमानस्य महाजलोघमध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमे व्यक्ताव्यक्तमहदहङ्कार पृथिव्यावस्तेजो वायुराकाशाद्यावरणे स्मिन्महरे ब्रह्माण्डखण्डयोर्मध्ये सकलाधिष्ठात्राणवराहदोष्टाङ्गुरप्रणालस्य जगन्मूलाधारशक्तिः कूर्मानन्दाद्यैरावतारन्तरे गमामरघुपुरान्यलपुष्परोदसार्वभौमविप्रतिष्ठितस्य అందరూ కూడా చిన్న కార్యములో మార్పు మన యొక్క నాయకులు ఈటల రాజేంద్ర గారు సారు కొంత వారికి వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి స్వామివారికి హారతిని చేసి వారు బయలుదేరుతారు. అందరూ కూడా హాయిగా వారు చేసేటువంటి హారతిని తిలకించండి. ఈ వేదిక మీదకి మన ప్రగతి నగర వాసులందరినీ కూడా చూడటానికి, ఈ వైభోగాన్ని చూడటానికి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ ఎలాంటి పరిస్థితి ఉన్నదో మనందరికీ తెలుసు. ఆ పరిస్థితుల్లో కూడా వారి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వారు సమయాన్ని చేసుకుని వచ్చినందుకు శ్రీ శుభంకరి దేవస్థానం పీఠం తరపు నుంచి వారికి ధన్యవాదాలను తెలియజేస్తూ వచ్చి వారిని హారతి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. नमस्ते अस्तु रुद्ररूपेभ्यः सम्राजुजविराजुजाभिश्रेर्यातनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुखे तया मासगोसृजामसि श्री समस्तमङ्गलानि भवन्तु गौरी समेत श्रीन्द्राय नमः। हर महादेव हर बोलो शंकर भगवान की, बोलो शंकर भगवान की। हर हर नमः पार्वती पतये हर हर महादेव हर। ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కరతాళములు అంటే చేతులే తాళములుగా చేసేదాన్ని కరతాళం అంటారు. దాని ద్వారా వచ్చే ధ్వని కరతాళ ధ్వని. మనందరి తరపు నుంచి వారి అమూల్యమైనటువంటి 2 వాక్యాలను మనకి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. వారు మాట్లాడతారు. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా కూర్చుంటే బాగుంటుంది, నుంచోకండి. దయచేసి అందరూ కూర్చోండి. వారిని ఒక్కరినే మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. మన సనాతన ధర్మాన్ని కాపాడడంలో, ప్రజల్ని సజమైన మార్గం నడపడంలో వారు చేస్తున్న కృషి అభినందనీయం. దిలీప్ శర్మ గారు దీనికి కోరుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. స్థానికంగా శ్రీనివాసరావు గారు కానీ, చక్రవర్తి కానీ, ఇతర నాయకులు కూడా దీనికి తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. 6వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు, రేపటి వరకు అనుకుంటా ప్రోగ్రాం. మీరందరూ పాల్గొని భారతీయ సంస్కృతిని, సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడంలో మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మన రక్తంలోనే మనం మాత్రమే చల్లగా ఉండడం కాదు, సమాజం అంతా చల్లగా ఉండాలని చెప్పి పూజించేటువంటి ఏకైక జాతి భారత జాతి. మన ప్రవచనాల్లోనే సర్వే జన సుఖినోభవంతమైనటువంటి సూత్రం ఉన్నటువంటి దేశం. మీరు చూస్తున్నారు, ప్రపంచంలో ఎన్ని పెద్ద పెద్ద దేశాలు, ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించేది ఇన్ని వైవిధ్యాలతో కూడిన భారత జాతి ఎట్లా ఐక్యంగా ఉండగలుగుతుందని చెప్పి ఇవాళ అమెరికన్స్ అంతుపట్టట్లేదు, యూరోపియన్స్ అంతుపట్టట్లేదు. కాబట్టి మన ఆ సనాతన ధర్మం గొప్పతనాన్ని ఇవాళ అమెరికా, ఇతర దేశాలు కూడా దాన్ని రీసెర్చ్ చేస్తూ ఉన్నాయి, దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ మధ్య మీరు చూస్తుందో లేదో వింటుండొచ్చు, గల్ఫ్ దేశాల్లో కూడా ఇవాళ మన సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో
మన ఆలయాలు అక్కడ నిర్మాణం అవుతున్న విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి. అమెరికా లాంటి దేశంలో ఇవాళ ఏ శివపార్వతుల కళ్యాణం అయితే ఇక్కడ జరుగుతూ ఉందో ఆ ప్రవచనానికి నేను చెప్తున్నాను, అలాంటి శివపార్వతి కళ్యాణాన్ని అలాంటి ప్రవచనాన్ని ఇలా అమెరికా లాంటి దేశంలో కూడా గొప్పగా ఆచరిస్తున్నారు. ఒకనాడు ఈ దేశం విశ్వగురు స్థానంలో ఉన్న దేశం, సాంప్రదాయాలకి గొప్ప విలువలకి నిలయమైన ఈ దేశం మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రపంచ చిత్రపటం మీద భారత సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ ఎట్లా వెలుగొందుతుందో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మీరంతా కూడా మా ఆడబిడ్డలుగా ఈ ధర్మాన్ని కాపాడంలో మీరు చేస్తున్న కృషికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు చేస్తూ నమస్కారం. భారత్ మాతాకి జై. అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని మనకు అందించారు. ధర్మము ఎక్కడైతే ఉంటుందో ఆ రాజ్యము ఆ పాలన బాగుంటుంది అన్న విషయాన్ని మరొక్కసారి మనకి గుర్తు చేశారు. వారికి పరమేశ్వరి కటాక్షము సదా ఉండుగాక. జై శుభంకరి.